హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్పీ నాలెడ్జ్. అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఏపీపీఎస్సీ నుంచి 100 లైబ్రరీ జాబ్స్ రాబోతున్నాయి కదా, అక్టోబర్ 15th నాడు. దానికి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఫస్ట్ వచ్చేసి మనకి టోటల్గా ఇందులో 9 యూనిట్లు ఉంటాయి అన్నమాట. ఓకేనా. పేపర్ 2 సంబంధించి 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 150 మినిట్స్ అనేది ఉంటుంది. అండ్ లేదనుకుంటే 300 మార్క్స్ అనమాట. అంటే ఒక్కో క్వశ్చన్కి 1 మార్క్ అన్నా ఇవ్వచ్చు, 2 మార్కులైనా ఇవ్వచ్చు. కానీ మీకు వచ్చేది మాత్రం 150 క్వశ్చన్స్ వస్తాయి అనమాట. అండ్ ఈ 150 క్వశ్చన్లో ఏ యూనిట్లో ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. అండ్ అంతేకాకుండా ఒక్కొక్క యూనిట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏందనేది కూడా మీకు చెప్తాను చూడండి. అండ్ ఫస్ట్ వచ్చేసిన మనకి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సొసైటీ అనమాట. ఇది బేసిక్ సబ్జెక్టు. ఓకేనా. మీరు ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, డేటా అంటే ఏంటి, నాలెడ్జ్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సైకిల్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ అంతా కూడా మీరు చదువుకోవాలి. మీకు ఏదైతే బుక్ ఉంటుందో, మీరు కొన్న బుక్ కానివ్వండి, కోర్సు కానివ్వండి, అందులో ఉన్న మెటీరియల్ చదువుకుంటే సరిపోతుంది. ఇది థియరీ సబ్జెక్ట్ అనమాట. ఓకేనా. కొంచెం మీరు కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలి. ఓకే. ముఖ్యంగా ఇందులో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అంటే, అండ్ ఇక్కడ చూడండి, కాపీరైట్, అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఇన్ఫర్మేషన్ యాక్ట్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్, నేషనల్ ఇన్ఫర్మేషన్ పాలసీ, నేషనల్ నాలెడ్జ్ కమిషన్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. వీటి తర్వాత మనకి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ సైకిల్ ఉంది కదా, ఇది కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా చదువుకోండి, కానీ బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. కానీ ఇవన్నీ కూడా మీకు లేటెస్ట్ అప్డేట్తో పాటు చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. కాపీరైట్ కానివ్వండి, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కానివ్వండి, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ పాలసీ కానివ్వండి, అండ్ నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. లేటెస్ట్ అప్డేట్స్తో సహా డీప్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే. చాలా మంచి మార్కులు అనేవి వస్తాయి మీకు. యూనిట్ 1లో దాదాపు ఎన్ని క్వశ్చన్లు వస్తాయంటే ఒక 10 నుంచి 12 వరకు క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసిన మనకి ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అనమాట. అండ్ ఇందులో ప్రతి టాపిక్ కూడా ఇంపార్టెంట్ అనమాట. ఇందులో ఏ టాపిక్ కూడా మీరు వదిలేయడానికి లేదు. ప్రతి టాపిక్ చదువుకోవాల్సిందే. ఓకేనా. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ మూవ్మెంట్ అనమాట. అది కంపల్సరీ మీరు చదువుకోవాలి. ఓకేనా. అందులో నుంచి మినిమం 4-5 క్వశ్చన్లు వస్తాయి. ఓకేనా. ఎందుకంటే మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ మూవ్మెంట్ నుంచి మినిమం 3-4 క్వశ్చన్లు అయినా వస్తాయి. ఓకేనా. అది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు. నాకు తెలిసి ఒక 4-5 పేపర్స్ అనేది ఉంటుంది. అది చదివితే మీరు ఒక 3-4 మార్కులు వచ్చేసినట్లే. అండ్ ఆ తర్వాత ఫైలర్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ టైప్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ యూజీసీ రోలు, ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంట్. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ లైబ్రరీ మూవ్మెంట్, అండ్ ఆ తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ఓకే. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అనమాట. ఓకే. ఇందులో నుంచి మీకు 15 నుంచి 20 వరకు కూడా క్వశ్చన్లు అనేవి వస్తాయి. అండ్ ఆ తర్వాత ఇన్ఫర్మేషన్ సోర్సెస్ అనమాట. 10 to 12 వరకు క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. ఓకేనా. అండ్ ముఖ్యంగా ఈ సబ్జెక్ట్లో ఏది ప్రైమరీ అండ్ ఏది సెకండరీ, అంతేకాకుండా ఏది టెరిటరీ సంబంధించినటువంటి సోర్సెస్ అనేది మీరు గుర్తుపట్టాల్సి ఉంటుంది. అండ్ ఎన్సైక్లోపీడియాస్ అంటే ఏంటి, అండ్ డైరెక్టరీస్ అంటే ఏంటి, హ్యాండ్ బుక్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించినటువంటి దేనికోసం యూజ్ చేస్తారు, ఈ సోర్స్ అనేది ఈ దేనికోసం యూజ్ చేస్తారు, ఈ సోర్స్ అంటే ఏంటి అనేది తెలవాలన్నమాట. దీనికి సంబంధించినటువంటి డెప్త్గా చదువుకోవాల్సిన అవసరం లేదు. మీ దగ్గర ఏదైతే సబ్జెక్ట్ ఉందో, ఏదైతే నోట్స్ ఉందో అది చదువుకుంటే సరిపోతుంది. ఇందులో ముఖ్యంగా డిబిఎంఎస్, సిడిఎస్, ఐఎస్ఐఎస్ వీటికి సంబంధించి ఉంటుంది. ఇవి కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ అనమాట. ఓకే. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ టైప్స్ ఏంటి, అండ్ బిబ్లియోగ్రాఫిక్ సర్వీసెస్ ఏంటి, ఇండెక్సింగ్, అబ్స్ట్రాక్టింగ్ సర్వీసెస్ ఏంటి, సిఏఎస్ కరెంట్ అవేర్నెస్ సర్వీస్ అంటే ఏంటి, ఎస్డిఐ ఆన్లైన్ సర్వీసెస్, డాక్యుమెంట్ డెలివరీ సర్వీసెస్, రెఫరల్ సర్వీసెస్, యూజర్ ఎడ్యుకేషన్ అండ్ స్టడీస్. కానీ మీరు చదివేటప్పుడు వీటన్నిటికి సంబంధించినటువంటి థియరీ కానివ్వండి, కాన్సెప్ట్ కానీ చదువుకోవాలి. అండ్ దీనికి సంబంధించినటువంటి ప్రతి సర్వీస్ దేనికోసం యూజ్ చేస్తారు, అండ్ ప్రస్తుతానికి ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి, వీటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర ఉండాలి. టోటల్గా ఇందులో 12 నుంచి 15 క్వశ్చన్స్ అనేవి వస్తాయి.
ఓకేనా. ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ సంబంధించి క్లాసిఫికేషన్ క్యాటలాగింగ్ నుంచి మినిమం 25 నుంచి 30 క్వశ్చన్లు వస్తాయి. 25 లేదా 25 నుంచి 30 క్వశ్చన్లు ఈ ఒక్క యూనిట్ నుంచే వస్తాయి అన్నమాట. ఓకేనా. ఇందులో ప్రతి ఒక్కటి కూడా ఇంపార్టెంటే. ఇది ఇంపార్టెంట్ అది ఇంపార్టెంట్ అని ఏం లేదు. మీరు క్యాటలాగింగ్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, క్లాసిఫికేషన్ సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి, ఎక్కడి నుంచైనా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే. అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ మీకు తెలిసి ఉండాలి. మీరు డెప్త్ అంటే ఏదైతే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉందో అది తెలిసినా తెలియకపోయినా పర్లేదు, కానీ మీకు బేసిక్ నాలెడ్జ్ అంతా కూడా మీకు క్లియర్గా ఉండాలన్నమాట. ఓకేనా. అందులో నుంచి క్వశ్చన్లు వచ్చే అవకాశం అనేది ఉంది. ఒకవేళ కనుక మీకు ఇంటర్ లైబ్రరీ అయితే కొంచెం డిఫికల్ట్ వస్తుంది పేపర్ అనేది. అంటే ప్రస్తుతానికి లైబ్రరీ జాబ్స్ పబ్లిక్ లైబ్రరీనా ఇంటర్ లైబ్రరీ అనేది తెలియదు. ఒకవేళ కనుక ఇది పబ్లిక్ లైబ్రరీ అయితే మీరు ఇందులో బేసిక్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకేనా. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెస్ట్. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి లైబ్రరీ మేనేజ్మెంట్ అనమాట. టోటల్గా 25+ క్వశ్చన్లు అనేవి వస్తాయి. ఇది కూడా చాలా పెద్ద టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకేనా. 25 నుంచి 30 క్వశ్చన్లు ఓన్లీ లైబ్రరీ మేనేజ్మెంట్ నుంచే వస్తాయి. ఇది కూడా మీరు చదవాలంటే మినిమం 10 days టైం పడుతుంది. ముఖ్యంగా ఇందులో మీరు చదువుకోవాల్సింది ఏంటి అంటే లైబ్రరీ సంబంధించినటువంటి బడ్జెట్ రకాలు అనేది చూసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసినంత మనకి జాబ్ అనాలిసిస్ కానివ్వండి, జాబ్ డిస్క్రిప్షన్ కానివ్వండి, అండ్ రిక్రూట్మెంట్ కానివ్వండి, అంతేకాకుండా మీకు ఏదైతే ట్రైనింగ్ అనేది ఉంటుందో జాబ్ ట్రైనింగ్ కానివ్వండి, అంతేకాకుండా మీరు కలెక్షన్ డెవలప్మెంట్ కానివ్వండి, పుస్తకాల ఎంపిక కానివ్వండి, అంటే బుక్ సెలెక్షన్ కానివ్వండి, అంతేకాకుండా ఇక్కడ చూసుకోండి ISBN, ISSN వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అండ్ ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి CPM అండ్ ఇవి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు బడ్జెట్ యొక్క రకాలు అనేది డీప్గా చదువుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. బడ్జెట్ రకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డీప్గా మీరు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. అండ్ ఆ తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసినది మనకి 4th అనమాట. ఇది 4th ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఇక్కడ చూసుకోండి ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసినది మనకి క్లాసిఫికేషన్, సెకండ్ ఇంపార్టెంట్ లైబ్రరీ మేనేజ్మెంట్, థర్డ్ ఇంపార్టెంట్ లైబ్రరీ ఫౌండేషన్స్, అండ్ ఆ తర్వాత మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనమాట. ఇందులో కూడా 20 నుంచి 25 క్వశ్చన్లు అనేవి వస్తాయి. బేసిక్ ఇదంతా కూడా కంప్యూటర్ నాలెడ్జ్ అనమాట. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, వెబ్ 2.0 ఇది ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి నెట్వర్క్స్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేవి చూసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా సింగిల్ యూజర్, మల్టీ యూజర్ సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, అండ్ క్లయింట్ సర్వర్ టెక్నాలజీస్ కానివ్వండి, అండ్ ఆ తర్వాత టెలికమ్యూనికేషన్స్, మోడమ్స్, గేట్వేస్, ఇంటర్నెట్, ISDN వీటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ అనేవి మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ISDN ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్, టెలికమ్యూనికేషన్స్ ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ముఖ్యంగా వచ్చేసినది మనకి సింగిల్ యూజరు అండ్ మల్టీ యూజర్ సంబంధించినటువంటి సిస్టమ్స్ ఇది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత కిందికి రండి ఇంటర్నెట్ ఇది కూడా చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్స్ అనమాట. అండ్ ఇందులో వచ్చేసినంత మీకు ల్యాన్ కానివ్వండి, మ్యాన్ కానివ్వండి, వ్యాన్ కానివ్వండి, ఇక్కడ చూడండి ల్యాన్, మ్యాన్, వ్యాన్ ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఇవి కాకుండా మీకు ఒపాక్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి డిజిటల్ ఆబ్జెక్టివ్ ఐడెంటిఫైస్ ఇక్కడ చూసుకోండి ఇదనమాట DOI. అండ్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, ఇది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినది మనకి ఇవన్నీ కూడా బేసిక్స్ చదువుకోండి. అండ్ లైబ్రరీ అండ్ షేరింగ్ నెట్వర్క్స్ అనమాట. ఇవన్నీ కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ఫ్లిబ్నెట్ ఇది కూడా మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసిన మనకి నేషనల్ ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ గురించి చదువుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత కిందికి రండి రీసెర్చ్ మెథడాలజీ అనమాట. ఇందులో నుంచి మీరు బేసిక్స్ అనేవి చదువుకోండి. టైప్ ఆఫ్ రీసెర్చ్ అంటే ఏంటి, అండ్ డిస్క్రిప్టివ్, కేస్ స్టడీ, సర్వే ఇవన్నీ కూడా డాల్ఫీ మెథడ్, ఎక్స్పెరిమెంటల్ మెథడ్, స్టాటిస్టికల్ మెథడ్, అండ్ డేటా అనాలిసిస్, రిపోర్టింగ్, రైటింగ్, రీసెర్చ్ మెథడ్స్ ఇన్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ అండ్ సర్వీసెస్. అండ్ ముఖ్యమైన టాపిక్స్ ఇవన్నమాట. బిబ్లోమెట్రిక్స్ అండ్ సైన్సోమెట్రిక్స్, వెబోమెట్రిక్స్. ఓకేనా. ఇవి మీకు పీజీలో ఉంటాయి. నాకు తెలిసి ఇందులో నుంచి క్వశ్చన్లు రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇందులో ఉన్నటువంటి బేసిక్స్ మీకు నాలెడ్జ్ అనేది ఉండాలి. ఓకేనా. థియరీ సంబంధించినటువంటి సబ్జెక్టులు ఇవన్నీ కూడా ఈ మొత్తం యూనిట్ కూడా థియరీ సంబంధించినటువంటి సబ్జెక్ట్ అనమాట. ఓకేనా. మీరు బుక్ చదివితే సరిపోదు, మీరు క్లాసెస్ కూడా వినాల్సి ఉంటుంది. అప్పుడే మీకు ఈ రీసెర్చ్ మెథడాలజీ అనేది అర్థమవుతుంది అనమాట. ఓకేనా. మీరు పైన ఉన్న అన్ని టాపిక్స్ చదువుకోవచ్చు. ఒక క్లాసిఫికేషను, క్యాటలాగింగ్, రీసెర్చ్ మెథడాలజీ ఇవన్నీ కూడా మీకు థియరీ ఉన్న టాపిక్స్ అనమాట. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే.
సో ఇదనమాట మనకి లైబ్రరీ సంబంధించినటువంటి 100 జాబ్స్ సంబంధించినటువంటి లైబ్రరీ సిలబస్ యొక్క విశ్లేషణ. అండ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట. ఏవైతే టాపిక్స్ ఉన్నాయో ఒక నోట్స్లో రాసుకోండి. మీరు చదివేటప్పుడు ఆ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేయండి, ఓకేనా. అండ్ ఇది మనకి సిలబస్ సంబంధించినటువంటి విశ్లేషణ. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.